అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, 2025 సంవత్సరానికి గాను సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త మాకు తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి 2025లో ఆంగ్లమానం ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే, అతిపెద్ద గ్రహాలైన గురువు, రాహువు, కేతు, శని. గురువు సంవత్సర కాలం పాటు, రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాల పాటు, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి ఏప్రిల్ 14వ తారీఖున గురువు మారతాడు. గురువు మృగశిరా నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం. లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అంటే అది లాభంలో పడుతుంది, కొన్ని గ్రహాల్లో వచ్చిన నష్టంలో పడుతుంది. ఇక్కడ దానికి కారణం ఏంటంటే, ఈ ముఖ్యంగా ఈ రాశికి సింహరాశి వచ్చేటప్పటికల్లా కేతు మే 20వ తారీఖు జన్మంలోకి వస్తాడు. ఈ జన్మంలోకి రాగానే కొద్దిగా ఇబ్బందులు అవుతాయి. అలానే శని కూడా మార్పు జరుగుతుంది. ఎప్పుడు మార్చి 29వ తారీఖు అష్టమ స్థానంలో శని, సప్తమంలో రాహు, జన్మంలో కేతు, లాభంలో గురువు. అంటే గురుబలం అనేది పుష్టికరంగా ఉంటుంది, కానీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా చూసుకోవాలి. కానీ ఆదాయపరంగా బాగుంటుంది. అంటే ఆరోగ్యపరంగా కూడా కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల ఇబ్బందికరమైన వాతావరణం లేదు. కానీ ఎవరు ఇబ్బంది పడతారంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు. ఇదొక పాయింట్ కూడా ఆలోచన చేయాలి. చాలామంది కూడా అనారోగ్యం పడుతున్నారు ఈ రాశి వాళ్ళంటే, హెల్తీగా ఉన్నవాళ్ళు ఎందుకు పడతారు? దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలు, పసిపిల్లలు ఏమి ఉండదు దానికి. 12 ఏళ్ళ 15 ఏళ్ళ పిల్లలకి ఏమి ఉండదు సింహరాశి వాళ్ళకి. కేవలం దీర్ఘకాలిక బీపీ, షుగరు, కిడ్నీ, అలానే ఏదైనా కొలెస్ట్రాల్ పెరగటము, ఆస్తమా సంబంధించి ఇలాంటి వ్యక్తులకు మాత్రమే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి. మిగతా వాళ్ళందరూ చక్కగా బాగానే ఉంటారు. అంటే మన ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చేస్తున్నాం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. వాహనాన్ని అతి వేగంగా నడపకూడదు, మితంగా నడపడం అనేది ఒకటి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎమినెంట్ స్కాలర్స్ యొక్క పరిచయాలు బాగా పెరుగుతుంటాయి వీళ్ళకి. ప్రముఖ వ్యక్తులు అంటే సుప్రసిద్ధ వ్యక్తుల యొక్క కలయిక వల్ల వీళ్ళకి కొన్ని మంచి ఫలితాలు జరుగుతాయి. అంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ వల్లనే సపోర్ట్ తోటి వాళ్ళు ముందుకెళ్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది. వ్యాపారం ఏదైతే చేస్తున్నారో ఆ వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేయటం. ఎక్స్పాండ్ అంటే వివిధ బ్రాంచెస్ పెట్టడం. ఫ్రాంచెస్ అంటారు కదా, పాత రోజుల్లో బ్రాంచెస్ అనేది ఇప్పుడు ఫ్రాంచెస్ అంటున్నారు, మోడర్న్ ఇంగ్లీష్ వర్డ్. అయితే ఒక హైదరాబాద్లో ఉన్నదనుకోండి గుంటూరులో పెట్టడం, లేదా గుంటూరులో ఉన్నది విజయవాడ కానీ, అలానే రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, కర్నూలు, కరీంనగర్, అలానే ఎక్కడ బాంబే కానీ, బెంగళూరు కానీ ఇలా పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే వ్యాపార విస్తరణ బాగా ఉంటుంది. జాయింట్దారుల యొక్క సపోర్ట్ కూడా బాగుంటుంది వీళ్ళకి. అంటే జాయింట్దారుల యొక్క సపోర్ట్ ఉండటం వల్ల కూడా చాలా బాగుంటుంది. అంటే గురుబలం బాగుంటుంది. అంటే వీళ్ళకి 45% బాగుంది. అంటే 35% కంటే ఒక 10% ఎక్స్ట్రా వచ్చినట్టు అర్థం. అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి కేతు యొక్క బలం తక్కువ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యపరంగా కొంత దీర్ఘకాలిక ఉన్న వ్యక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు టోటల్ అందరూ జాగ్రత్త ఉండాల్సిందే. దీంతో పాటు అష్టమ స్థానంలో శని వస్తున్నాడు. ఎప్పుడు? మార్చి 29వ తారీఖు. అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు నిలదొక్కుని ఉండాలి. దాని గురించి పెద్దగా కొంత మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో శని కూడా ప్రభావం అయితే ఉంటుంది. బట్ కొంత మనం ఆలోచన చేసి ఆచితూచి వేసి ఆరోగ్యాన్ని కొంతగా శ్రద్ధగా కాపాడుకోవడం మంచిది దాని ప్రభావం వల్ల. అలానే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం, సప్తమ స్థానం రాహు యొక్క సంచారం. ఈ రాహు యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుందంటే, పెళ్లి సంబంధించిన విషయాల్లో కానీ శుభ కార్యక్రమాల నిర్వహణ కొంత లేట్ అవుతుంటుంది. బట్ జరుగుతుంది, కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. అంటే 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కుదురుతున్నట్టు అర్థం. అలానే ప్రేమించుకున్న యువకులు ఉంటారు. చాలా సుదీర్ఘకాలంలో ప్రేమించుకున్న యువకులు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే పెద్దల్ని ఒప్పించలేక, చెప్పలేక దిగమింగుకోవటం అంటారు. అంటే దిగమింగుకుంటుంటారు. వాళ్ళు చెప్పలేకపోతారు. ఇటు తల్లిదండ్రులు, పేరెంట్స్ కావాలి, ఆ అబ్బాయి కూడా కావాలి, ఆ అమ్మాయి కూడా కావాలి. అలా ఆలోచన చేసేవాళ్ళు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. అది మంచి సుపరిణామమే. విద్యార్థులకు వచ్చే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు.
ఆటల పట్ల క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపించడం ఒకటి, అలానే గవర్నమెంట్ పోస్టులు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులకి వాళ్ళు ఏదైతే ఆశిస్తారో పర్వాలేదు చిన్న ఉద్యోగం వస్తే చాలే అనుకునే వ్యక్తులకు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి ఉద్యోగం వస్తుంది. ఆ మంచి ఉద్యోగం రావటం కూడా చాలా మంచిదే కదా. అందువల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. ఒక ఆరోగ్యాన్ని వివాహపరంగా సంబంధాలు చూసేటప్పుడు కొంత జాగ్రత్తగా అనుసరించాలి. వచ్చింది కదా సంబంధం దూసుకుని వెళ్ళిపోవటం కాదు. ఆ సంబంధంలో తల్లి లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు, అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంది, అమ్మాయి యొక్క క్యారెక్టర్ చాలామంది కూడా అంచనా వేస్తుంటారు. 30 ఏళ్ళు కాపురం చేసిన భర్త యొక్క విషయము తెలియదు, భార్య యొక్క విషయం కూడా తెలియదు. అంటే ఎప్పుడప్పుడు మారుతూ ఉంటారు, చెప్పలేము. ఫ్రెండ్షిప్లో కూడా అంతేగా. కొన్నాళ్ళు మనతో పాటు కాలేజీలో యూనివర్సిటీలో చదివిన వ్యక్తులు కూడా ఎప్పుడు మారుతారో ఎవరికి తెలియదు. పరిస్థితులు తగ్గట్టు వాడు మారిపోతుంటాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా అప్రాక్సిమేట్లీ వాళ్ళు అంచనా వేసి ప్రాబిలిటీ వేసి చూసుకోవాలి. అందులో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాలి. పెట్టుబడులు పెట్టుకోవచ్చు, లాభాలు వచ్చే అవకాశాలు బాగుంటాయి వీళ్ళకి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. విదేశాలకు వెళ్ళటం అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తొందరపడి వెళ్ళలేకపోతారు. అంటే ఈరోజు రేపు ఈరోజు అనేది కొంత ఎక్కువ ఉంటుంది. అవమానాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యవర్తిత్వం చేయకూడదు. అనుమానము మధ్యవర్తిత్వం ఈ విషయంలో కొద్దిగా వాళ్ళు శ్రద్ధ పెట్టాలి ఈ విషయాల్లో. కానీ ప్రతి పాయింట్ కూడా ఈ విదేశాలు కానీ వివాహాలు కానీ వీటిలో డిలే, వ్యాపార విస్తరణ చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా మనం శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి ఏదైతే ఉంటుందంటే వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు కానీ మితంగా చేసుకోవాలని అర్థం. అంటే 1-2 ఊర్లలో పెట్టాలి కానీ మరీ అతికి కూడా వెళ్ళకూడదు. విస్తరణ చేసుకోవడం తప్పులేదు కానీ కొద్దిగా లిమిటెడ్ దాన్ని వహించుకోవాలి. అయితే వీళ్ళకి డబ్బు ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. వచ్చిందల్లా వెళ్ళిపోతుంది. కానీ బట్ దేనికి ఖర్చు అవుతుంది ఒక రీజన్ కూడా ఉండాలిగా. దీనిలో 50% మంచి, 50% చెడ్డకి వెళ్ళిపోతుంది. అంటే స్త్రీ మూలకంగా కొంత డబ్బులు ఖర్చు కావటం, కోర్టు సమస్యలు కొంత పరిష్కారం కాకపోవటం, కోర్టు సమస్యల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అనవసరమైన ఆవేశాలు, అనవసరమైన కోపాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 50% వృధా ఖర్చులు, వృధా భ్రమణం, వృధా ప్రయాస, వృధా ప్రయాణాలు, ఇలాంటి ఇన్సిడెంట్ దానివల్ల జరుగుతుంటుంది. నెక్స్ట్ వచ్చేప్పుడు 50% దేనికి మంచి జరుగుతుంది, వాట్ ఈస్ ద రీజన్, ఒక కారణం కావాలిగా. అయితే ఆస్తులు కొనుగోలు చేస్తారు. అంటే ఇన్సూరెన్స్లో కానీ తర్వాత ఆస్తులు కొనుగోలు చేయటంలో 50%, అంటే 50% కొంత లాభం ఉంటుంది. 50% వచ్చేటప్పుడు అనారోగ్యానికి, హాస్పిటలైజేషన్కి, అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బహుజాగ్రత్తగా నడుచుకొని ముందుకు వెళ్ళాలి. అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా కొంత గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. అంటే మగవాళ్ళకేమో కొంత యాబ్డోమెన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక వ్యాధులు, ఈ స్త్రీలకు వచ్చే గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాలు కొంత నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారు స్కానింగ్ 1500కి రాయమన్నారని ఈ 1500 ఎక్కడొక్కడ ఖర్చు అవుతూనే ఉంటుంది. మన వాళ్ళకి ఏంటంటే అవసరమైన దానికి డబ్బు ఖర్చు పెట్టండి. యాక్చువల్గా ఏంటంటే మనిషి చెడిపోవడానికి మూల కారణం డబ్బు. ఆ డబ్బుని మనం ఎలా వినియోగించాలి అనేది తెలియదు. మంచిదానికి వినియోగించాలి, చెడ్డదాన్ని వదిలేయాలి. అలాంటి చేయరు మనవాళ్ళు. అసలు మొత్తం పరిభ్రమణంలో అదే జరిగేది కాన్సెప్ట్. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది జరిగితే మంచి జరుగుతుంది. వీళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా బెటర్గా ఉంటుంది. ఈ పరిహారాల్లో ముఖ్యంగా వీళ్ళకి గురువుకి పరిహారాలు చేయక్కర్లేదు. అంటే మిగతా గ్రహాలు కూడా మనం పరిగణలో తీసుకునే చెప్పేది ఈ విషయాన్ని. కేతు యొక్క అనుకూలతకి గణపతిని గరికతోటి గకార అష్టోత్తరంతో పూజ చేయాలి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటారు. అంటే ఇక్కడ ఏదైతే గణపతి యొక్క ఆరాధన చేయటం అంటే వీళ్ళ కాలానికి విఘ్నం జరుగుతుంది, లేట్ అవుతుంటుంది అన్ని పనులు. మనకు కాలానికి విఘ్నాన్ని జరగకుండా చూసేవాడే విఘ్నేశ్వరుడు. ఇక్కడ అంటే విఘ్నేశ్వరుని మనం భక్తి శ్రద్ధలతో కొలవాలి. అలానే దానితో పాటు అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు నువ్వులతో శివుడికి అభిషేకం చేయటం, అలానే నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేస్తే తగ్గుతుంది. ఏమంతా వీళ్ళు భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే రాస్యాధిపతే రవి అయ్యాడు కాబట్టి రవికి శనికి ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల వీళ్ళంతా ఆలోచన చేసి భయభ్రాంతులు ఏం చెందాల్సిన పని, ప్రశాంతంగా ఓం నమః శివాయ చేస్తే సరిపోతుంది.
అలానే విదేశాలకు వెళ్ళాల్సిన వ్యక్తులు కొంతమంది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాళ్ళు తప్పకుండా రాహు యొక్క ఆరాధన చేయటం, అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. సక్సెస్ కారని కాదు. కొన్ని మనకి బాగలేదు అంటే నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా? నెగిటివ్ని పాజిటివ్ చేసుకున్నవాడు స్థితప్రజ్ఞుడు అంటారు. అందులో విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా చేసుకోవటం ఒకటి. ఏదైనా దేవాలయ దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం అంటే మనకి పిఠాపురం కానీ, పురోహితుకి అమ్మవారు, అలానే మనకి అలంపూర్ జోగులాంబ కానీ, అలానే మనకి శ్రీశైలం భ్రవరాంబిక కానీ, ఇలాంటి అమ్మవారి యొక్క పీఠాన్ని దర్శించడం చాలా మంచిది. దానివల్ల తప్పకుండా వీళ్ళకి మంచి జరిగే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.